మునక్కాయలు సర్లే అని ఆ అమ్మకి చెప్పాను. అమ్మ బాధ అయిపోయిందండి. అయ్యో నా బిడ్డని ఎంత మాట వేసినారు, నేను ఇంటికి తీసుకొని పోయి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వాలా అని చెప్పి ఆయమ్మ ఏం చేసింది, కొత్తగా ట్రైనింగ్ ఇచ్చిందంట. ఏం ట్రైనింగ్ అంటే, ఒరే నీకు ఎప్పుడైనా కానీ ఇలా పోవాలనిపిస్తే ఇలా వేలు పట్టుకొని తిరగద్దు, చూచే వాళ్ళంతా నవ్వుకుంటున్నారా, ఇలా వేలు పట్టుకొని తిరగద్దు, ఇలా నీకు పోవాలనిపించినప్పుడు అమ్మా నేను పాట పాడాలమ్మా అని అప్పుడు నేను నిన్ను పక్కకి తీసుకొని పోయి పాడించుకొని వచ్చేసాను. సరేనా, నీకు నాకునే అర్థమవుతుంది మ్యాటర్, సరేనా వాళ్ళమ్మ ట్రైనింగ్ ఇచ్చింది. వాడేమనుకున్నాడు ఇదేదో బాగుందిలేని అప్పటి నుంచి అమ్మ పాట అమ్మ పాట అమ్మ పాట అంటాడట. ఆయమ్మ గబగబా వచ్చేస్తుంది, ఆ నిక్కలు తీసేస్తుంది. అప్పుడు వీడు పోయి పాడుకొని వచ్చేస్తాడు. ఈ పాట గురించి అమ్మకు కొడుకు మాత్రమే తెలుసు. ఇట్లా ఉంటే బెంగళూరు నుంచి అమ్మ తమ్ముడు వచ్చినాడంట. ఏదో అక్కను బావను పిల్లోడు చూసుకొని పోదామని వచ్చి రాగానే ఇంకా అల్లుడు మామ ఒక జట్టు అయిపోయినారు. మామ ఒరే అల్లుడా అని ఆయన ఇద్దరు ఒక జట్టు అయిపోయినారు. తర్వాత భోంచేశారు, పొద్దుపోయింది. అప్పుడు ఈ మామ ఏం చేశాడంటే, ఒరే నేను వెళ్ళి పడుకుంటాను రా అన్నాడు. అప్పుడు వీడు ఏం చేశాడు, మామ నేను కూడా నీ దగ్గరే పడుకుంటా మామ. ఏరా రే నువ్వు నా దగ్గర పడుకుంటావా, సరే కదా అలా చెప్పగానే సరే అని చెప్పేసి వాడిని కూడా తీసుకుని వెళ్ళి ప్రక్కన వేసుకొని పడుకున్నాడంట. ఎప్పుడైతే అలా పడుకున్నాడో మంచి అర్ధరాత్రి సమయం, 12-1 గంట ఆ టైము అర్ధరాత్రిలో. అప్పుడు వీడు వేసాడంట, మామా ఓ మామోయ్ ఓ మామా అన్నాడు. అంటూ ఉంటే అప్పుడు ఈయన అన్నాడు, ఏమిరా ఏమైందిరా నీకు బాధ అన్నాడు. మామా నేను పాట పాడల్లా అన్నాడండి. ఆయన ఉలిక్కి పడ్డాడు. ఏం పాడలరా, నేను పాట పాడల్లా. పాట ఇప్పుడు టైం ఎంతగా వస్తూ ఉందిరా, ఒరే 1 గంటగా వస్తూ ఉందిరా, ఈ టైంలో ఏం పాట పాడతావురా నాయన, తెల్లవారిన తర్వాత నువ్వు పాడొచ్చు, పాట కావాలంటే ఇప్పుడు కాదురా పాడే టైం, పాట పడుకోరా అంటాడు ఈ మామ. వీడంటాడు మామా పాట అదే ఉన్నాడంట వీడు. అప్పుడు ఈ మామ ఏమనుకున్నాడంటే, వీడు పాట పాడే అలవాటేమో, అర్ధరాత్రిలో వీడు పాడేదాకా ఇంకెవరిని ప్రశాంతంగా పెట్టడు వీడు అని చెప్పి, ఒరే నువ్వు పాడే పాట ఏమిటో ఎవ్వరికీ వినపడకుండా నాకొక్కడికే వినపడేటట్టు ఒరే నా చెవిలోనే పాడరా పాట అన్నాడు. అనేటప్పటికీ ఇంక ఇక్కడే మనం పాడాలేమో పాట అనుకున్నాడు వాడు. మామ చెప్పాడు కదా చెవిలో పాడమని. వీడేం చేశాడు, మామ చెవిలో స్టార్ట్ చేసేసాడు పాటను. ఏం పాటను, ఈ పాటను. ఒరే ఈ పక్క పాట పాడుతూ ఉంటే ఈ పక్క వస్తూ ఉందంట దాని పవర్. ఈ మామకి అప్పుడు అర్థమైందండి పాట అంటే ఇలాంటి పాటలు కూడా ఉంటాయి అనేసి. ఇప్పుడుండే పిల్లలు కూడా అలాగే ఉన్నారండి. మన పిల్లలు మనకే అర్థం కాలే, ప్రక్కన పిల్లలు మనకేం అర్థమవుతారు. అందుచేతని బిడ్డలకు ఒక మంచి పద్ధతులు చిన్నప్పటి నుంచి రావాలి. శంకరుడు అన్నాడు, నాన్న మీరు ఎలా చెబితే నేను అలాగే నడుచుకుంటాను, రాజ్య బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నాడు. చక్కగా రాజ్యానికి రాజయ్యాడు. ఆ తర్వాత ఈ ప్రదీపరాజు చెప్పాడు, నాయన ఒకానొకప్పుడు సరస్వతి నది తీర ప్రాంతంలో ఒక అమ్మాయిని నేను చూశాను రా. అమ్మాయికి మాట ఇచ్చా నా కోడలుగా చేసుకుంటానని. నువ్వు వెళితే ఆ అమ్మాయి నీకు కనపడితే ఆ అమ్మాయిని మన ఇంటి కోడలుగా అంటే నువ్వు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని తీసుకునిరా. ఆమె పేరు తెలుసా నాన్న అన్నాడు. తెలియదు నాయన, ఆమె పుట్టు పూర్వోత్తరాలు నాకు ఏమీ తెలియదురా, అమ్మాయి బాగుంటుంది అంతే. సరే నాన్నగారు ఒకవేళ నేను వెళతాను, నాకు అమ్మాయి కనపడితే ఆమె వివరాలతో పని లేదు, మీ మాటను నేను నిలబెడతాను. అందుకే బంధాలను పెంచేది మాటే, బంధాలను త్రెంచేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణము తీసేది మాటే, గాయము చేసేది మాటే. అలాగే మాట మనల్ని ఎంతవరకైనా తీసుకుని వెళుతుంది, అదే మాట ఈ ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి ప్రపంచంలో మాటయే శాశ్వతంబు ఎవని మండలమున ప్రాణము పొందకపో. మాట కోసం మనం బ్రతకాలి. శంతనుడు కూడా అలాగే నాన్న నేను వెళితే ఆ అమ్మాయిని తీసుకుని వస్తాను కోడలుగా అని చెప్పేసి వేటకని బయలుదేరినారు శంతనరాజు గారు. ఆ గంగా నది సమీపంలో అలాగే సరస్వతి నది తీర ప్రాంతాల్లో తిరుగుతూ వెళుతున్నాడట వేటాడుకుంటూ రాజుగారు. అలా శంతనరాజు వేటాడుతూ ఒక చెట్టు కింద వెళ్ళి పడుకున్నాడంట. అలసిపోయి
సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నదంట గంగాదేవి. ఆ గంగాదేవి ఈ రాజుగారు చూచింది ఎవరిని? శంతన రాజుని. ఆయన చూడగానే మొదటి చూపులోనే ఈవిడకి వలుపు కలిగిందట, అంటే ప్రేమ పుట్టింది. ఈ జన్మలో బంధం కాదండి, భార్యాభర్తల బంధం అనేది గత జన్మల్లోనే భగవంతుడు మనకు ముడి పెట్టేసి ఉంటాడంట. ఒక అబ్బాయి పుట్టాడంటే ఆ అబ్బాయికి తగ్గట్టు అమ్మాయి ఏదో ఒక్క చోట ఏదో ఒక ఇంట్లో పుట్టుంటుందంట. అలాగా వీళ్లకు గత జన్మలోనే ఒక బంధం ఉంది. ఏమిటి అంటే ఈ వివరణ మనం చెప్పుకుందాం, తర్వాత ఇక్కడ నుంచి కథలోకి వెళదాం. భక్తులారా, ఇక్కడ ఉన్నాడే మన శంతన రాజు, ఇప్పుడు శంతనుడు, కానీ గత జన్మలో ఈయన ఒక మహారాజు. అప్పట్లో కూడా మహాభిషతుడు అనబడే ఒక గొప్ప రాజు అప్పట్లో. అయితే ఆయన 100 యాగములు చేసి సత్యలోకములో ఒక సింహాసనాన్ని సంపాదించుకున్నాడంట. ఇటువంటి యజ్ఞాలలో 100 యజ్ఞములు చేసినా, 100 యజ్ఞములలో పాలు పంచుకున్నా, 100 యజ్ఞములు చేయించినా, లేదు మన వలన 100 యజ్ఞములకు సహాయం చేసినా, మనము సత్యలోకములో కూర్చోవడానికి ఒక సింహాసనం, ఈ మాత్రం ఒక కుర్చీ సంపాదించుకుంటామంట 100 యజ్ఞాలు చేస్తే. కాబట్టే భక్తిగా మనం చేయాలి. ఇటువంటి యజ్ఞ ఫలం అనేది అందరికీ దొరుకుతుంది. ముఖ్యంగా ఇటువంటి భారతానికి వచ్చే భక్తులకు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి చక్కటి ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది, ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. ముఖ్యంగా గమనించాలి. ఈ రోజుల్లో ధనవంతులు ఎంతో మంది ఉంటారు, ఆస్తి ఐశ్వర్యం ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే మాత్రం ఎంత ఉన్నా వేస్టే.